చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ జరిగాయి, కొంత సానుభూతి వచ్చింది, ఆ నాయకు అంత పెద్ద నాయకుని అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఒక్కటే, వల్లభనేని వంశీ గారు ఓడిపోయిన తర్వాతనే ఒక్క కేసులో ఆయనను అరెస్ట్ చేసి దాదాపు 11 కేసులు ఏమో నమోదు చేశారు. ఆయన జైలుకి వెళ్ళారు. 140 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని మా వల్లభనేని వంశీ అందగాడు 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 అని అందరికి చెప్తుంటే ఆయన అందగాడు కాదు, ఆయన ఇలా ఉంటారు అని చేసి బయటికి పంపించారు పాపం. ఓకేనా, ఈరోజు వల్లభనేని వంశీ గారిని ఎవ్వరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో బయటకు వచ్చారు ఆయన. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మా వంశీ అందగాడు అనుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటే అంత అందగాడను అంత ఆయన నచ్చినప్పుడు అయితే 2019 ఆయన్నే పెట్టుకోపోయాడా, నన్ను ఎందుకు పోటీ చేస్తూ నన్ను నగ్గుబాటు గురి చేస్తాం ఎందుకు, అప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అందంగా కనిపించలేదు, దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన అందం గురించి తెలిసింది ఆయనకు. దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన అందం గురించి తెలిసింది. మరి 140 రోజుల జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, యార్లగడ్డ నువ్వు అన్యాయం చేసావో చేయలేదని మీరు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు నాది 100% అడుగుతా. నువ్వు యార్లగడ్డ వెంకటరావునే పోటీ చేయించుకోదు, ఇతను మంచివాడు ఇతను ఓట్లేండి అని 2024లో చెప్పినప్పుడు అది గన్నవరంలో చెప్పకుండా నన్ను మీడియా మిత్రులు కూడా అడిగారు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏమి విమర్శించట్లేదు అది ఇదేని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు నా నియోజకవర్గం రేపు వస్తున్నాడు, ఆయన నా గురించి ఏం మాట్లాడో చూసి నా గురించి మాట్లాడితే నేను కూడా మాట్లాడతా, మీరు డెఫినెట్గా నేను ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పారు. గన్నవరంలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అంత మంచి అని గుడివాడలో అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆ రోజున 2019లో తన్నే పెట్టుకోవచ్చు కదా, నేను అడగవచ్చు కదా రాజకీయాల్లో. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కూడా రాలేదు 2019లో. నేను ఎమ్మెల్యే అవ్వాల కసితో కోరికతో పనిచేసా, అది నా జీవితాన్ని 140 రోజుల తర్వాత బయటకు వచ్చి చిన్ననాటి కళ నెరవేర్చినందుకు గన్నవరం ప్రజలు మాత్రం ధన్యవాదాలు. నా ప్రశ్న అయితే పూర్తిగా చెప్పండి సార్. 140 రోజుల తర్వాత బయటకు వచ్చారు వాళ్ళ బెయిల్ పైన. ఇప్పుడు వంశీని బయటకు వచ్చింది, అయ్యో పాపం ఏంది వంశీ ఎలా అయిపోయాడు, పాపం ఒక కేసు అని ఈరోజు 11 కేసులు నమోదు చేసి లోపల పెట్టారు. ఈ 11 కేసులు నమోదు చేశారు, ఎవరు నమోదు చేశారు? మీ ప్రభుత్వం కదా, అన్ని కూడా అన్ని పాత అయ్యి అనుకుంటున్నాను నేనైతే. వల్లభనేని వంశీ గారి మీద గన్నవరం నియోజకవర్గంలో సానుభూతి వస్తుందా రాదంటారా? అంటే ఉరుమురు మంగళ మీద పడ్డట్టుగా ఇప్పుడు ఆయనకు వచ్చే సానుభూతిని అంతా కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి సానుభూతి వచ్చిందా లేదా? వచ్చిందని అనుకోవచ్చు. వస్తే 67 సీట్లు ఎందుకు వస్తాయి అంటే ఒక్కటి ఇక్కడ కరెక్ట్ గా మీరు కూడా అడిగారు కాదండి, మీరు కరెక్ట్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు గెస్ట్ హౌస్ లో 3వ రోజు 4 కంప్లీట్ చేయాల. జగన్మోహన్ అరెస్ట్ చేశారు ఆ రోజు, కరెక్ట్ ఉంది. రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండదో తెలియదు, కానీ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి అంటే తల్లి లేని ఆంధ్రప్రదేశ్ చెప్పారు కదా, అప్పుడు లోటు బడ్జెట్ ఉంది, చాలా కష్టాల్లో కూరుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొత్త కాబట్టి ఆయనకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉన్న నాయకుడు, ఒక పెట్టుబడులు తీసుకురాగలడు, డెవలప్మెంట్ ఎలా చేయాలో ఆల్రెడీ హైదరాబాద్లో చేసి చూపించారు కాబట్టి ఏపీని కూడా అలా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించగలడు అనే ఒక దృక్పథంతో ప్రజల యొక్క మైండ్ సెట్ ఒక్కసారిగా మారిపోయి టీడీపీకి పట్టం కట్టారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రి చేశారని నేను అనుకుంటున్నా. నాది ఒక నా భావన. ఇది కాదంటారా? 100% కాదని వాదించలేను, కానీ మీతో అర్ధసత్యంగా భావిస్తున్నా ఇది. ఓకే, ఎందుకంటే ఓటమికి విశ్లేషణ అవసరం. ఓడిపోయిన నేనైనా, ఓడిపోయిన ముఖ్యమంత్రిగా ఆయనైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, మీరు పోటీ చేసి మీరు ఓడిపోయినా గెలిచినా గెలుపుకి విశ్లేషణ అవసరం లేదు. ఓటమికి విశ్లేషణ అవసరం. ఫలానా కారణం వల్ల మనం పోయామని చెప్పి మనం బతకడానికి ఒక కారణం కావాలి. అలాగే ఈ ఎన్నికలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి 89 నుంచి ఫాలో అవుతున్నా. చిన్నప్పుడు 89 ఎన్నికలప్పుడు మేము 9th 10th చదువుకునే టైంలో టీవీ చూసాం 2 వరకు. రాత్రి 2 వరకు బద్దం బాలరెడ్డి ఆధిక్యతలో ఉండేవాడు. ఆయన బద్దం బాలరెడ్డి గారు బీజేపీ అభ్యర్థి ఆధిక్యతలో ఉండేవాడు హైదరాబాద్ నుంచి. తెల్లారేపాటికి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 3 లక్షలతో గెలిచాడని న్యూస్ వచ్చేది. అర్థమయ్యేది కాదు అప్పుడు. అలాగే ఇప్పుడు మీరు తడ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా తీసుకుంటే ఈ క్యాస్ట్ అని పోస్ట్ అని మాట్లాడతారండి. రకరకాల ప్రతి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కారులో తెలుగు భాష మాట్లాడతారు, కానీ యాస వేరు, డామినేటెడ్ క్యాస్ట్లు వేరు ప్రతి 100-150 కిలోమీటర్లకి. కానీ ఎన్నికలప్పుడు తడ నుంచి శ్రీకాకుళం వరకు ఒకే పార్టీకి పట్టం కడతారు. గెలిచిన పార్టీకి ఏమో ప్రతి 50-70 కిలోమీటర్లకు ఎమ్మెల్యే ఉంటాడు, ఓడిపోయిన పార్టీకి 300-200 వాడు ఉంటాడు. సరే, వల్లభనేని వంశీ గారికి సానుభూతి వస్తుందా లేదని మనం పక్కన పెడతాం. 11 కేసులు పెట్టారు, బెయిల్ మీద బయటకు వచ్చిన తెల్లప్రోల్లో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. వాళ్ళ మిత్రులంతా వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు. అదేదో ఆ కథ జరిగిపోతుంది, భవిష్యత్తు తెలుస్తుంది. అది ఇక్కడ మనం పోతే మీరు ఇంతసేపు కూడా చాలా చక్కటి ప్రవచనాలు చెప్తున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను ప్రవచనాలు చెప్తాను, చాలా బాగుంది. ఒక్కటే, వల్లభనేని వంశీ గారికి మీకు తేడా లేదంటే ఏం చెప్తాను?
భాష గురించి పక్కన పెడితే మిగతా విషయాల్లో అసలు అతను నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వల్లభనేని వంశీ అనే అతన్ని నేను ఎప్పుడు అతన్ని డైరెక్ట్ గా నేను చూడలా, ఇలా ఎదురు బుదురు కూడా కలవలా. జగన్మోహన్ రెడ్డి నన్ను అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నేను గన్నవరం వెళ్తే అలా రాజకీయ ప్రత్యర్థి గారు తెలుసు, నాకేం శత్రువు కాదు అతను. శత్రువు కానప్పుడు మీరు శత్రువుగా చూశాడు. మీరు గెలిచిన 170 మీరు గెలిచిన వెంటనే మీ ప్రధాన అనుచరుడు సునీలు కత్తులు రాడ్లు అవన్నీ తీసుకొని వల్లభనేని వంశీ ఇంటి పైన దాడికి వెళ్ళారా లేదా? అది ఒక్కళ్ళు కాదు వెళ్ళింది. నేను అబద్ధాలు అడిగే మనిషిని కాదు. మీరు ఏది అడిగినా అడగండి, నేను ఓపెన్ గా చెప్తాను. నేను ఎంతో కొంత 20 సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చాను కాబట్టి ఎక్కువ ఓపెన్నెస్ ఉంటుంది. అది రాజకీయాలకు మంచి కొంతమంది చెడు అంటారు, కొంతమంది మంచి అంటారు. బట్ మన నేచర్ మనం మార్చుకోలేము. బై డిఫాల్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి, మనకు కూడా మనుషులు ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా. అలాగే సునీల్ అనే అతను ఒకడు కాదు, కానీ ఆ రోజున నా ప్రత్యర్థి చాలా సార్లు కవిలింపులు పాల్పడ్డాడు. నేను ధర్నా చేస్తుంటే, ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా అక్కడికి వచ్చిన పరిస్థితులు. ఆ రోజున ముందు రోజు రాత్రి 4వ తారీఖు శాసనసభ్యుడిగా రిజల్ట్ వచ్చింది. 6 నైట్ ఇదే ఆఫీస్లో 3 వరకు గన్నవరం జనాలు ఉన్నారు. 3:30 నేను ఇంటికి వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ 6 వచ్చేసారు. గెలిచినప్పుడు వస్తారు, మీకు తెలుసు, నాకే కదా ఎవరికైనా వస్తారు న్యాచురల్. సో నేను ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ లోకల్ డిఎస్పీ, ఆ రోజున పాతాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళు, ఇక్కడ ఏసీపీ, వీళ్ళందరూ నన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు సీఐలు మా ఇంటికి. వచ్చి వాళ్ళతో మాట్లాడి నేను పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు జరిగిన సంఘటన అది. యథార్థంగా నాకు ముందు తెలిస్తే నేను వెళ్ళమనేవాడు కాదు, పంపించేవాడు కాదు. తర్వాత నేనే వెళ్ళి తీసుకొచ్చాను లాస్ట్కి. వెళ్ళిన మీ అక్కడ వందలాది మంది కావచ్చు, వాళ్ళ మీద కావచ్చు, పోలీసులు కొట్లూరు రవి అవ్వచ్చు, సునీల్ అవ్వచ్చు, బుజ్జ అవ్వచ్చు, రామ్ కిరణ్ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు. కానీ అలా వెళ్ళి దాడి చేయడము, వాళ్ళని మా వాళ్ళ మీద మీ వాళ్ళు కేసు పెట్టారు, మీరు కూడా ఫైర్ అయ్యారు. మా వాళ్ళనే కేసులు పెడతారా, అవసరమైతే చంద్రబాబు గారే వస్తారు అనేసి. అంటే మీ వాళ్ళని ఖండించారు. ఎందుకు వెళ్ళారు మీరు వంశీ ఇంటికి? వెళ్ళారు, ఖండించారు. మీకు ఖండించినప్పుడు చేసిన తప్పుకి పోలీసులు కేసులు పెట్టక ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా? అంటే పోలీసుల అధికారుల మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఓకే, ఆ రోజున ఎవరెవరు, ఆ రోజున మీరు చెప్పే అతను కానీ, ఇక్కడ లోకల్ గా విజయవాడ రూరల్ మండలంలో ఎలక్షన్ చూసిన కొమ్మ కోటేశ్వరరావు అనే అతను కానీ, వీళ్ళ ఫోన్ కాల్ ఎంక్వైరీ చేస్తే ఏసీపీతో ఎందుకు మాట్లాడారో తెలియాల్సిన అవసరం. నేను చెప్పేదేనండి, ఇది జరిగిపోయిన తర్వాత అతను ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళడం ముమ్మాటికి తప్పే, నేనే చెప్తున్నాను కదా. కానీ వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితుల్లో చట్టం దాని పని ఎప్పుడైనా చేస్తుంది. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఏసీపీలు పోలీసు వాళ్ళు మనుషులను చూపించి సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎవరంటో తెలియదు, ఇలా చూపించి టచ్ చేసిన వాళ్ళలో కొట్టించారు. మీరు వీడియో చూడండి. ఇది గ్యారంటీగా ఆ రోజు దాని మీద కరెక్ట్ గా విచారణ చేస్తే బోల్డ్ సంచలనాత్మకమైన విషయాలు బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు, జరిపించండి. ఎప్పుడు ఏడాదైపోయింది, ఇంకెప్పుడు కోరుతారు? కాదు, టైం రావాలి కదా. దేనికి టైము? దాడి చేశారు, పోలీసులు కొట్టారు, మీరు వచ్చి మళ్ళీ పోలీసుల మీద విరుచుకుపడ్డారు, అవసరమైతే చంద్రబాబు గారే వస్తారని చెప్పారు. అప్పుడే విచారణకు ఆదేశించవచ్చు కదా. ఇప్పుడు మల్లవల్లి దాని మీద వచ్చినప్పుడు, ఇంకో దాని మీద వచ్చినప్పుడు శాసనసభలోనే ఒక కమిటీని వేయాలి, విచారణకు ఆదేశించడం కోరిన మీరు మీ అనుచరుల పైన జరిగిన దాడి కోసం అది మాకు ఈ మధ్య తెలిసిందని మీరు అనుకోవచ్చుగా. పోలీసు అధికారులతో ఫోన్ సంభాషణ ఈ మధ్య జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన కేసులో కొంతమంది నాయకులు ఫోన్ డేటా తీస్తే అసలు ఎవరున్నారో తేలిపోద్ది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా చలామణి వాళ్ళు కొంతమంది, కానీ తెలుగుదేశం పార్టీలో చాలా మంది మేధావులు ఉన్నారని నాకు తెలుసు. కానీ ఇంకొక మేధావి యాడ్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి అని నాకు ఈ రోజే తెలిసింది. ఎలా అంటారు? నేనంటారా? నన్ను మీరు ఎక్కువ ఇస్తున్నారు. నేను అదే ఒకటి నిజం. ఇవాళ ఉన్న శాసనసభ్యులు ఎంతమందికి చిన్నప్పుడు కోరుకుందో నాకు తెలియదు, కానీ నేను శాసనసభలో కూడా కోరా గౌరవ ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని, అధ్యక్ష మీకు నాకు శాసనసభ వాళ్ళ కోరిక చిన్నటిది, కానీ ఆ రోజున నేను శాసనసభని ఇల్లు చూసి వచ్చాను, హైదరాబాద్ అసెంబ్లీని బయట నుంచి చూసి వచ్చాను, బయట వాళ్ళని పంపిస్తారు కాబట్టి స్టూడెంట్గా. కానీ నేను ఎన్నికయ్యే టైం వచ్చేపాటికి రాష్ట్రం 2 ముక్కలైంది. 2 ముక్కలై ఇక్కడ అమరావతిలో శాసనసభ ఉంది. ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే హైదరాబాద్ శాసనసభ చూడాలని ఉంది. నాలాంటి కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటే మీరు స్పీకర్ టు స్పీకర్ మీరు మాట్లాడుతూ అక్కడ స్పీకర్ గారితో, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒకసారి హైదరాబాద్ అసెంబ్లీ చూడాలని కోరిక ఉంది. అసలు నేను వెళ్దాం అనుకున్న అసెంబ్లీ అది కదా. అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఐకానిక్ గా మనకి మైండ్ లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. చిన్నలాగానే ఉంటాయి కదా. అలాగే ఇప్పటికైనా అసెంబ్లీ అంటే అదే బిల్డింగ్ గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విభజన తర్వాత ఇలా విభజన జరిగింది, ఎన్ని చారిత్రాత్మక నిజాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగా
శాసనసభలో అడిగాయి. శాసనసభ స్పీకర్ గారు ఏం రిప్లై ఇస్తారో, ఏమి ఆదేశాలు ఇస్తారో చూస్తున్నాం. నేను ఇంటర్వ్యూ ఒకసారి అయితే చూడాలని ఉంది. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఒక మాట చెప్తున్నా, వల్లభనేని వంశీ గారి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ పేరు పలకడానికి కూడా మీరు ఇష్టపడడం లేదు. పేరు 8 ఏళ్ళు ఎప్పుడు భయముతోనా లేక భయముతోనా లేకపోతే ఆ పేరు పలకడమే అసహ్యమా లేక ఇంకోటి ఏంటి? నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒడ్డే శోభనాథరేశ్వరరావు గారు మంచి రాజకీయ నాయకుడు. ఈ పార్టీలు ఏదైనా కాకాని వెంకటరత్నం గారి మీద పోటీ చేశారు. కాకాని వెంకటరత్నం గారు 60 ఏళ్ళు ఓడిపోయే 68లో గన్నవరం ఎమ్మెల్యే మంత్రి చేశాడు. మా నియోజకవర్గం మంత్రి చేసిన కాకాని వెంకటరత్నం గారు ఒక్కడే. 72లో మన ఆయన సొంత స్థానానికి వెళ్ళి ఉయ్యూరులో పోటీ చేశాడు. అప్పుడు ఒడ్డే శోభనాథరేశ్వర గారు ఆయన ఎదురు పోటీ చేశారు కాకాని గారు. కాకాని ఇవాళ ఒడ్డే గారి ఇంటికి వెళ్తే కాకాని వెంకటరత్నం ఫోటో ఉంటుంది, వెంకటరత్నం గారు ఫోటో ఉంటుంది. రాజకీయాలు అంత ఉన్నతంగా ఉండాలి కానీ చిల్లర భాష బూతులు తిడతాం నేను ఎప్పుడు అతను తోలనాడలేదే. అతన్ని మాట్లాడటం అంటే నాకు అసలు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మీరు ఇష్టపడలేదు. నేను 8 సంవత్సరాలు కూడా నేను ఎప్పుడు కాన్షియస్ కూడా ఉచ్చరించాల. స్థానిక శాసనసభ ఎట్టగా మాట్లాడేవాడు. అంటే భాష మీద అలా ఉంటే ఏం చేస్తాం మనం? భయం ఉంటే రాజకీయాల్లో భయం అనేది అసలు రూల్డ్ అవుట్ అండి. భయం ఉంటే వాడు పోటీ చేయడు. నేను 2 సార్లు యుద్ధం చేశాను. నేను ఒకసారి కదా పోటీ చేసింది. నేను 2 సార్లు అతని మీద పోటీ చేశా కదా. మీరు అడిగిన క్వశ్చనే రాంగ్, మీరు వెనక్కి తీసుకోలేదు. భయం రాజకీయాలు ఎవడు పడతాయి? రాజకీయాల్లో భయం ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు. ఇది క్లియర్. నాట్ ఓన్లీ మీ, ఎనీబడి. రాజకీయాల్లో భయం ఉన్నాడు. భయానికి ముందే ఉంటది. సరే బా, భయం లేదు, నా వాడు వెనక్కి తీసుకుంటున్నా, భయం లేదు, ఓకే 100% డౌటే ఉంది. పోటీ ఇంత కూల్ గా ఇంత బాగా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ప్రవచనాలు చెప్తున్నారు. దీనికి కారణం మీరు ఎక్కువ తాగే స్టార్ బక్స్ కాఫీ వల్ల వచ్చిందంటారా? కాఫీకి అంటే ఈ స్టార్ బక్స్ కాఫీ అమెరికా వెళ్ళినప్పుడు నుంచి అలవాటు. ఇది కూడా మన సిగరెట్ ఇట్లా వ్యసనమే. సిగరెట్ తాగరు కదా? సిగరెట్ తాగేవాడిని స్టంట్ వేసాం, మానేసా. స్టెంట్ కూడా వేసారు మళ్ళీ 3 years బ్యాక్ వేసారు. అప్పుడు ఆ రోజే మానేసారు. సిగరెట్లు చాలా ఎక్కువ స్మోక్ చేసేవాడు. ఓకే. స్టార్ బక్స్ మిస్ అయ్యేవాడు అనే ఫీలింగ్ ఉండేది. అది విజయవాడకి వచ్చేసింది పక్క రోడ్లోకి. సో అమెరికాను వదిలేసిన ఫీలింగ్ ఏమైనా ఉంటే నాకు స్టార్ బక్స్ మిస్ అయ్యారు. స్టార్ బక్స్ కాఫీ తాగడంలో ఒక రికార్డునే సృష్టించారంటే మీరు అసలు చాలాసార్లు తాగుతారు, రోజు రికార్డ్ ఉంటుంది. మోస్ట్లీ విజయవాడలో అయితే అయ్యి ఉండొచ్చు, అమెరికాలో కాదు. కానీ అమెరికాలో అందరూ స్టార్ బక్స్ చాలా మంది తాగుతారు స్టార్ బక్స్ కానీ.